సింహం ఏనుగు కథ. ఒక అడవిలో సింహం రాజుగా రాజ్యం చేసేది. అన్ని జంతువులు దానికి భయపడి నివసించేవి. అయితే ఒక రోజు అడవిలోకి ఓ పెద్ద ఏనుగు వచ్చి నివాసముంది. ఏనుగు బలంగా, ధైర్యంగా ఉండటం వల్ల అది సింహాన్ని ఏమాత్రం భయపడలేదు. సింహం మొదట గర్వంగా, అహంకారంతో ఏనుగును పరీక్షించాలనుకుంది. ఒక రోజు అది ఏనుగుతో అన్నది, ఈ అడవి మీద ఒకరికి మాత్రమే హక్కు ఉంటుంది. నువ్వు వెళ్ళిపోకపోతే పోరాడతాను. అప్పుడు ఏనుగు నవ్వుతూ అన్నది, సింహా, నీకు శక్తి ఉందనడంలో సందేహం లేదు. కాని అహంకారం వల్లే నాశనం జరుగుతుంది. మనం ఎందుకు పోరాడాలి? ఈ అడవి మన అందరిది. మనం కలిసి జీవిస్తే ఇంకా మంచిది కదా? కాని సింహం వినలేదు. పోరాటానికి సిద్ధమైంది. ఆ పోరాటంలో సింహానికి ఏనుగు బలానికి ధైర్యానికి తగ్గని విషయానికి అర్థమైంది. చివరకు గాయపడి పారిపోయింది. అప్పుడు సింహం ఓ విషయానికి గ్రహించింది. బలం ఉన్నా అది అహంకారంతో కాదు, జ్ఞానంతో, నయంతో ఉపయోగించాలి అనే గుణపాఠం. అహంకారం మన శత్రువు. నిజమైన బలం శాంతి, జ్ఞానం, సహనంతో ఉంటుంది. సహజీవనం అందరికీ మేలు చేస్తుంది.